నల్గొండ పట్టణంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. అద్దె ఇళ్లలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. నల్గొండ పట్టణంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అనేశ్వరమ్మ గుట్టకు వెళ్లే దారిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ దారిని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరారు. పట్టణంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరాస్వామి, విశ్వనాథుల లెనిన్, కెఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ 33వ సర్వే నంబర్ అనేశ్వరం గుట్టలో దరఖాస్తు చేసుకున్న వారి అందరికీ నల్గొండ పట్టణంలోని నిరుపేదలందరూ కూడా ఈరోజు నల్గొండ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి అన్నేశ్వరమ్మ గుట్ట ఏదైతే ఉందో సర్వే నెంబర్ 33లో దాదాపు 3-4 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిని ఇవ్వాలని చెప్పేసి గత 2-3 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినా కూడా ఇంతవరకు స్పందన లేదు. వెంటనే నిరుపేదలను గుర్తించి ఈ ప్రభుత్వం పట్టాలిచ్చి వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆత్మీయ భరోసాలో వృద్ధాప్య పింఛన్ 4,000 పెంచుతా అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన జిల్లా మంత్రి గారు కానీ వీళ్ళందరూ చొరవ తీసుకొని ఆ పింఛన్ పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఇండ్ల స్థలాల మీద, ఆత్మీయ భరోసా మీద దాదాపు అనేశ్వరం గుట్టకు 500 మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు దీన్ని ఖచ్చితంగా ఇమీడియట్గా పరిశీలన చేసి ఇవ్వాలి. లేకపోతే ఆ భూమి పేద ప్రజలకు చెంది అటువంటి భూమి ఇవాళ భూస్వాములకు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ దీన్ని ఒక 20 రోజులు, 4 రోజుల తర్వాత విచారణ చేయకపోతే మళ్ళీ కూడా ఆర్డీఓ ఆఫీస్ కూడా మేము ధర్నా చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పట్టణ పేద ప్రజలకు అనేశ్వరం గుట్టలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్న సందర్భంలో ఏదైతే ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా నిరుపేదలకు